అవెలగొడ్డ నియోజకవర్గంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఆ స్థానాన్ని మీ పార్టీ అంటే వైసీపీ అధిష్టానం గుర్తించిందా లేదా? అధిష్టానం ఎమ్మెల్యే చక్కబెట్టాల్సిన పనులన్నింటినీ కూడా నరసింహరావు గారే తీసుకునేవారు అన్నారు, అది నిజమేనా? ఆ ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్గా ఉండటం మూలంగా మీరు ప్రత్యక్షంగా ఒక నాయకుడిగా ఎందుకు ప్రమోట్ కాలేకపోయారు? అంటే నాకంటే కూడా ఆయన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాజకీయాల్లో. ఒక నమ్మిన బంటుగా, ఒక విశ్వాస పాత్రునిగా, ఒక కట్టప్ప అవతారంలో ఇప్పటి వరకు కొనసాగడమే మీకు ఆయన కలిగించిందా? ఆ రోజు నేను ఏదైనా పోటీ చేస్తుంటే నాకు వాడు పార్టీలో వేరుగా ఉంటుంది. ఏదైనా కండవ కప్పుకునేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ఇతర పార్టీకి సంబంధించి? ఎలక్షన్ కౌంటింగ్ రోజున నా కారు మీద అటాక్ చేశారు, ప్రత్యర్థులు దాడి చేశారు మచిలీపట్నం. ఆ సందర్భంలో కూడా మా పార్టీ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ ఇస్తారనే నమ్మకం పోయింది పార్టీ. భవిష్యత్తు వైసీపీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు మరి ఆ నాయకత్వాన్ని గురించినటువంటి క్లారిటీ మా కార్యకర్తలు మనం నమ్ముకున్న వాళ్ళకి కానీ, నమ్ముకొని మామూలు మనుషులకు కానీ ఎవరికైనా సరే, మేము అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ రహితంగానే చూసాం కానీ వీళ్ళు తెలుగుదేశం, వీళ్ళు కాంగ్రెస్, వీళ్ళు వైసీపీ అని చూడలేదు.